నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ముందుగా టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వార్త ప్రధానంగా కీలకంగా ఉంది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైనటువంటి కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందించారు. ఇక పార్టీకి చెందినటువంటి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది సీనియర్లతో సహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడబోతుంది. ఇందులో 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కబోతున్నాయని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇందుకు సంబంధించినటువంటి తుది కసరత్తును పూర్తి చేస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్టీలోని సీనియర్ల కోసం ఈసారి కొత్తగా సలహాదారుల కమిటీని కూడా నియమిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఈ నెలాఖరుకు స్పష్టత రానుందని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం లేదంటూ కూడా మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నిరసన వ్యక్తం చేయడానికి కూడా పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా భేటీ కాబోతున్నట్టు ఈ అంశానికి సంబంధించి మనకి సమాచారం అవుతుంది. పార్టీ నాయకత్వం ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమెపై వచ్చినటువంటి ఫిర్యాదులు పరిశీలించి షోకాజ్ నోటీసులు జారీ చేయబోతున్నట్లు కూడా గాంధీ భవన్ వర్గాలు మనకి చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఇది అంశానికి సంబంధించి క్లారిటీ కూడా రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా ఎప్పటి నుంచో కీలకంగా టీపీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈసారి కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తుంది. సో ఇందులో ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, మొత్తంగా ఎన్ని శాఖలకు సంబంధించి ఏ డివిజన్లో ఇవ్వబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, గత కొన్ని రోజులుగా ఎన్నో సార్లు జరిగినటువంటి చర్చలు, పలుమార్లు ఇటు పీసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి సమావేశాలకు సంబంధించి ఈసారి కొంత కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో అభిప్రాయాలు, అంటే ఇప్పటికే పలుమార్లు ఇటు డీసీసీ అధ్యక్షులతో పాటు వివిధ వర్గాలతోని సమావేశాలు జరిపినటువంటి అధిష్టానము కొంత అభిప్రాయాలు తీసుకొని ఫైనల్ గా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ అభిప్రాయాల సేకరణ తీసుకున్న తర్వాతనే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఒక పీసీసీ కమిటీ కూర్పును కంప్లీట్ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో లేదంటే ఈ నెల చివరికి పూర్తి స్థాయిలో కమిటీలను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేసినటువంటి పీసీసీగా ప్రమాణం చేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాదాపు 8 నెలలు పూర్తయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పీసీసీ కార్యవర్గ కూర్పు కంప్లీట్ కాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా పీసీసీ కార్యవర్గ కూర్పు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందుతున్న సందర్భం కనబడుతుంది. అయితే గతంలో రేవంత్ రెడ్డి పీసీసీగా అయినప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇటు పీసీసీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ ను, వైస్ ప్రెసిడెంట్ ను కూడా ప్రకటించిన అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కార్యవర్గ కూర్పు కంప్లీట్ కాలేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలతో పాటు ఇతరత్ర నేతలు కూడా పార్టీల పదవుల కోసం
ఎంతో ఎదురు చూసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈసారి కార్యవర్గ కూర్పులో మనం చూసినట్లయితే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లకి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా సామాజిక సమీకరణలు, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 సామాజిక సమీకరణ దృష్టిలో పెట్టుకుని ఈ 4 నలుగురికి ప్రాధాన్యత కల్పించే విధంగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఒకవైపు పోటీ ఉందని చెప్పేసి చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గం నుంచి మనం చూసినట్లయితే ఇటు ఎస్టీ నుంచి బలరాం నాయక్ ఉన్నారు, బెల్లే నాయక్ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బెల్లే నాయక్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉన్న సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా సంపత్ అంటే ఎస్సీ నుంచి సంపత్ కుమార్ తో పాటు, ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రీతం కి ఎక్కువ పోటీ పడుతున్నారు. అయితే ఇందులో ఇప్పటికే ప్రీతం కి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉన్న నేపథ్యంలో సంపత్ కి అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పలువురు అంటే బీసీ నుంచి కూడా చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకవేళ ఇస్తే గద్వాలకు చెందినటువంటి సరితా తిరుపతికు చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మైనారిటీల విషయం చూస్తే ఫిరోజ్ ఖాన్ కి అవకాశం దక్కే అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ లో వీళ్ళు 4 సామాజిక వర్గాల నుంచి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా 35 వైస్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా 75 ప్రధాన కార్యదర్శులను కూడా నియమిస్తారు. ఇంకా మిగతా కార్యవర్గ కూర్పుకు సంబంధించి అధికార ప్రతినిధులతో పాటు జిల్లాల ఇన్ఛార్జ్లను కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి కొత్తగా కొన్ని కమిటీలు వేయనున్నారు. అంతేకాకుండా ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న నేపథ్యంలో అంతర్గత విభేదాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే పెద్దల అంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా ఒక సలహాలు సూచనలు తీసుకునే విధంగా సలహాదారుల కమిటీ కూడా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇందులో ఒక 10 నుంచి 20 మంది సీనియర్లను కమిటీ సలహాదారులుగా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా క్రమశిక్షణ కమిటీ కూడా వేసే యోచనలో పిసిసి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసే యోచనలు ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా మొన్నటి వరకు ఉన్నటువంటి డిసిసి ఇన్ఛార్జీలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలుగా ఇటు కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా పదవులు పొందిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ విధంగా చూసినట్లయితే డిసిజీల ఇన్ఛార్జీలతో పాటు జిల్లాల అధ్యక్షులు నియమించే అవకాశం ఉంది. ఇందులో కొంతమందికి ఎమ్మెల్యేలకే ఇన్ఛార్జీలుగా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో మొన్న తాజాగా జరిగినటువంటి గుజరాత్ సమావేశంలో ఈసారి నుంచి ఖచ్చితంగా జిల్లాల అధ్యక్షులకే కీలక పాత్ర పోషించే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఈసారి జిల్లాల అధ్యక్షులకు ప్రాధాన్యత ఉంటున్న నేపథ్యంలో వాళ్ళను అంటే కీలకమైనటువంటి వ్యక్తులకి జిల్లాల అధ్యక్షుల పదవులు భరించే విధంగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో నిన్న 2 రోజులుగా ఏదైతే అధిష్టానంతో చర్చ జరిపినటువంటి పిసిసి ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమావేశమయ్యారు. పూర్తి స్థాయిలో ఇటు బట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఒక అంటే కమిటీ ఏర్పడే అవకాశం ఉన్నట్టు మరో 2 రోజుల్లో అంటే 1 లేదా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ లేట్ అయితే కనుక ఈ మంత్ ఎండ్ కల్లా పూర్తి స్థాయిలో పిసిసి కమిటీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత వారమే పూర్తయ్యేది అని చెప్పేసి ఒకవైపు ఇటు పార్టీ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా పహల్గాం దాడి అంటే కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ కమిటీ కూర్పు అనేది లేట్ అయిందని చెప్పేసి సమాచారం అందుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఇది 1-2 డేస్ లో కంప్లీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఒకవైపు మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సునీతారావు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం కనబడుతుంది. గతంలో మనం చూసినట్లయితే ఒకసారి మీడియాతో చిట్ చాట్ చేస్తూ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్తూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంత భావోద్వేగానికి గురైన సందర్భంలో కూడా ఆమెకు వచ్చేటువంటి కార్పొరేషన్ పదవి కూడా మిస్ అయింది అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా 2 రోజుల క్రితం తను చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పిసిసి ఛాంబర్ ఎదుట మహిళా నేతలతో కలిసి ధర్నాకు నిరసనకు దిగడము, ఖచ్చితంగా మాకు పదవులు కావాలి, ఎవరి వరకు పదవులు ఇస్తున్నారు, పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళకి పదవులు వరించడం లేదని చెప్పేసి తీవ్రంగా విమర్శలు చేసిన సందర్భం కనబడుతుంది. పిసిసిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, కానీ మా చెల్లెలకు మాత్రం ఖచ్చితంగా పార్టీ పదవులు వరించాలని చెప్పేసి వాళ్ళు కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దీనిపైన అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఆమె పైన
క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పిసిసి పైన కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పిసిసిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మేము ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నాదేం లేదు, రేవంత్ రెడ్డి చూసుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని అడిగితే నాదేముంటుంది, పిసిసి అధ్యక్షుడు ఇచ్చినటువంటి లిస్టుని నేను పైకి పంపిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం అన్నట్టు కూడా కొన్ని వాళ్ళిద్దరి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి తన సన్నిహితులకే పదవులు ఇచ్చుకుంటున్నారు. అంతేకాక పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వద్ద 2 పదవులు ఉన్నాయి. ఇటు ఎమ్మెల్సీతో పాటు అధ్యక్ష పదవి 2 వరిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవిని నాకు ఇవ్వాల్సిందిగా అన్నట్టుగా కూడా కొన్ని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని లేపాయి. అంతేకాకుండా వాళ్ళ మర్దలతో పాటు వాళ్ళ చెల్లెకి కూడా కొన్ని పదవులు అంటగట్టారు. ఎందుకు ఒక కుటుంబంలో కుటుంబ పాలన చేసే విధంగా పదవులు వరిస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా వచ్చినటువంటి విజయశాంతికి గత కొన్ని రోజులుగా విజయశాంతి చాలా సైలెంట్ గా ఉంది. పార్టీ కోసం కూడా ఎక్కడ కష్టపడే సందర్భం లేదు. తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం పట్ల ఆంతర్యం ఏంటి అంటే ఎవరైనా సరే పార్టీలకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి పదవులు వరిస్తాయి. అట్లా అని చెప్తే మేము కూడా ఒక్కొక్కరు 3 జెండాలు మారుస్తాము, 3 జెండాలు మార్చిన తర్వాత మాకు పదవులు ఇవ్వండి, మేము కూడా దానికి సిద్ధంగా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం దృష్టికి వెళ్ళింది. కుమార్రావు కూడా అధిష్టానానికి ఒక లేఖ రాశారు. ఇదంతా కూడా కొంత అంటే విమర్శలమైన వ్యాఖ్యల పైన ఒక తీవ్రమైన సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీనిపైన ఒక క్రమశిక్షణ కమిటీ కూడా యాక్షన్ తీసుకునే నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్ భవిత, మరొక అంశం గతంలో అంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత 3 కమిటీలు అంటే 3 గ్రూపులుగా విభజించడం, పాత వాళ్ళు ఎలక్షన్స్ ముందు తర్వాత జాయిన్ అయిన వారు ఇలా ఒక విభజన జరిగింది. సో ఆ ప్రాధాన్యత ఉండబోతుంది అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీనియర్లకు అన్యాయం జరుగుతుందని సునీతారావు చెప్పడం కానీ చాలా కీలకంగా మారబోతుంది. సో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? సో ఏవైతే టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు జరుగుతుందో ఈ ప్రామాణికంగా జరిగే అవకాశం ఉందంటారు? అంటే 3 గ్రూపులకు సంబంధించి ముందైతే ఏదైతే విభజించారో ఆ ప్రకారం జరిగే అవకాశం ఉందంటారు? ఎవరి దృష్టిలో ఉండాల్సిన పని లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కాకుండా సెకండ్ మీటింగ్ లో కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు, వీళ్ళన్నింటినీ కూడా ఒక 3 గ్రూపులుగా విభజించుకుంది. ఇవన్నీ కూడా ఇప్పటికే పార్లమెంట్ వైజ్ గా వాళ్ళు సమావేశాలు నిర్వహించారు. పార్టీ కోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు, పార్టీ కోసం వాళ్ళు చేసినటువంటి అంటే సమావేశాలు కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. దాన్ని బేసిస్ చేసుకునే ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి పదవులన్నీ కూడా వస్తాయని చెప్పేసి కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే ఒకవైపు మనము అంటే రేసులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇప్పటికే 3 నుంచి 5 ఒక పోస్టుకు సంబంధించి 3 నుంచి 5 పేర్లను ప్రకటిస్తూ ఇప్పటికే అధిష్టానానికి అభిప్రాయ సేకరణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఒక లిస్టును పంపించిన సందర్భం అయితే కనబడుతుంది. ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఆ పోటీలో ఉన్నటువంటి నేతలు ఎంతమంది పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు అటు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని 3 నుంచి 5 మంది పేరుతో ఒక పోస్టుకి లిస్టును పంపించిన సందర్భం అయితే ఉంది. దాన్ని కూడా స్కూట్నీ చేసి ఫైనల్ చేసే యోచనలో అధిష్టానం ఉంది. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి మాటల ప్రకారం ముందు నుండి పనిచేసినటువంటి వాళ్ళకే ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ అంటూనే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకే పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తలను వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఛాన్స్ ఇస్తుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఇచ్చేటువంటి పదవులు ఒక జంబో కమిటీని అంటే నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో బహుజనవాదులకి బహుజన సామాజిక సమీకరణలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడము, పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది. ప్రధానంగా సునీతారావుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం, షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి, లేదా పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా అంటే సునీతారావు ఇప్పుడే కాదు గతంలో కూడా పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడా మీడియాతో చిట్చాట్ చేసినప్పుడు నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, నాలా కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి అంటూ కూడా ఒక విధంగా తెలియకుండానే సవాల్ విసిరిన సందర్భం అయితే కనబడుతుంది. నా కూతురు పెళ్లికి కూడా నేను పార్టీ కోసం కష్టపడ్డా, నా కూతురుని ఇంట్లో పెట్టుకొని తను డెలివరీ అయినా కూడా ఇంట్లో ఆమెను వదిలేసి నేను పార్టీ కోసం కష్టపడి మీటింగ్లు పెట్టి ఎన్నో సమావేశాలు అటెండ్ అయినటువంటి నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంటే కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు పార్టీ కోసం అసలు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అటెండ్ కాని వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తూ ఎమ్మెల్సీలు ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని దుమారమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. కానీ అప్పుడు పార్టీ తరఫున ఉన్నటువంటి కావచ్చు అధిష్టానం వరకు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకున్న సందర్భం లేదు. కానీ ఈసారి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. మనకున్న సమాచారం వరకు తనకి పిలిచి మాట్లాడడం మందలించడమే కాకుండా ఒకవైపు సస్పెండ్ చేసే ఆలోచన కూడా ఉంది అధిష్టానం
చేస్తున్నాం అనే సమాచారం అయితే అందుతున్న నేపథ్యం కనబడుతుంది. ఆమె కూడా ఇండైరెక్ట్ గానే నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు, కానీ నా చెల్లెళ్ళకి పదవులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం కూడా ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, మొన్న తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పార్టీలో ఉంటే పార్టీ పైన తీవ్రమైన కామెంట్స్ చేశారు. అయితే ఎన్నిసార్లు కామెంట్స్ చేసినా సైలెంట్ గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధిష్టానం కావచ్చు, బీసీ కులగన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, అప్పుడే మీనాక్షి నటరాజన్ అంటే పార్టీ ఇన్ఛార్జ్ గా రావడము, ఇవన్నీ కూడా ఒకేసారి రావడము, తీర్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్టు మీనాక్షి నటరాజన్ పైన శిక్షణ కమిటీ తీవ్రమైన అంటే ఒక యాక్షన్ తీసుకొని తనను సస్పెండ్ చేసిన సందర్భం మనం చూసాం. అయితే మహిళా కాంగ్రెస్ గా ఉన్నటువంటి నేత కూడా ఇతరులను రెచ్చగొట్టే విధంగా, అంటే తెలియనటువంటి వాళ్ళకు కూడా, అంటే మనం కూడా పార్టీలో మనకు పదవులు రాకపోతే మనం కూడా ధర్నాలు చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు, పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంది అనే విధంగా తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలిసే విధంగా, అంటే తను ఒక మహిళా ప్రెసిడెంట్ గా ఉండి కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాన్ని బయటికి కనపడే విధంగా పిసిసి ఛాంబర్ ముందు ధర్నా నిరసన చేస్తూ నినాదాలు చేయడము ఎంతవరకు సమంజసము అన్నట్టుగా కూడా కొంత పిసిసితో పాటు పార్టీలో డిస్కస్ చేస్తున్నటువంటి అంశము. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీని ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా పార్టీ కోసం కష్టపడినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజులో వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది, వాళ్ళకు కూడా పార్టీ పదవులు ఇస్తుందని చెప్పేసి చాలా సందర్భాల్లో ఇటు అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి కూడా అన్నారు. ఖచ్చితంగా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకు పార్టీ ఎప్పుడు కూడా నిరాశపరచదు అని చెప్పేసి తాజాగా కొన్ని మీడియా చిట్ చాట్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకు నేను ఎప్పుడు అన్యాయం చేయను, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే గత కొన్ని రోజులుగా అద్దంకి దయాకర్ నన్ను నమ్ముకునే పార్టీ కోసం కష్టపడ్డాడు, అతనికి ఎమ్మెల్సీ పదవి వరించింది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ కోసము కొంత సహనం ఓపికతో ఉండాలి, అంతేకాని వాళ్ళకి నచ్చినప్పుడల్లా పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడడము, బహిరంగ సమావేశాలు, బహిరంగంగా ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చే విధంగా చేసినటువంటి చర్యలు ఎక్కడ కూడా పార్టీ క్షమించదు అని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని రోజులుగా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒక మీటింగ్ లో మంచిని మైక్ లో చెప్పండి, చెడుని చెవులో చెప్పాలి, కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మంచిని చెవులో చెప్తున్నారు, చెడును వచ్చేసి మైక్లలో చెప్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొన్ని మీటింగ్లలో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఒకవైపు తాజాగా మహిళ అంటే ఒకవైపు ఇప్పటికే కార్యవర్గ కూర్పు కూడా కంప్లీట్ అవుతుంది, మరో 2-3 రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ కూడా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసినటువంటి నిరసన ఎవరికి దారి తీస్తుంది అనే అంశం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ వాళ్ళకి కేవలం నోటీసులు ఇచ్చే కాకుండా సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.